ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 8వ వచనం. దుష్టులు గర్విష్ఠులు ఎప్పుడు తయారవుతారు? నరునిలో నీచ ప్రవర్తన ఎక్కువైపోయినప్పుడు. మనిషి నీచానికి దిగజారడానికి మొదట సాతానుగాడు కారణమైతే తర్వాత మనిషికి మనిషే కారణమని చెప్పడంలో సందేహం ఏమీ లేదు కదా. మనతో ఉండేవారు సడన్ గా మారిపోతే లేదా మనకన్నా మంచిగా స్థిరపడిన వారిని చూసి ఏమంటారు? అందరూ కాదు, అందరిలో చాలా మంది అనే మాట, వాడిని చూడరా ఎంత గర్వం వచ్చిందో, అక్రమంగా సంపాదించి ఉంటాడు అని అంటూ ఉంటారు. వాడు ఒకవేళ నీతిగా ఉన్నా వీళ్ళు అనే మాటలకు నిజంగానే అక్రమాలకు పాల్పడతాడు. ఈ విధంగా నీచ క్రియల ద్వారా ప్రవర్తన, దాని ద్వారా గర్వం వస్తుంది. దుష్టులు గర్విష్ఠులు అవడానికి మనమే కారణమవుతున్నాం కదా. వారి ద్వారా తర్వాత బాధపడవలసింది కూడా మనమే అని గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారి యొక్క ఎదుగుదల చూసి ఆనందించకపోయినా పర్లేదు, కానీ వాడి గురించి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.